మంచిర్యాల టు చెన్నూరు నేషనల్ హైవే రోడ్డు రసలుపల్లె వాగు దగ్గర గోమాతలు నందీశ్వరులు ఇలా రోడ్డు పైన పడుకున్నాయండి. గోమాతలకు పచ్చటి గడ్డి మేసి పొడి జాగలో పడుకునే స్వభావం వాటిది. ఇలా రోడ్డు పైన పడుకోవడం ద్వారా వాహనదారులకు ఇబ్బంది కలుగుతాయి, తమ ప్రాణాలు కూడా కోల్పోతాయని వాటికి తెలియదండి. పొరపాటంతా యజమానులది. యజమానులు దయచేసి వారి వారి గోమాతలను వారి ఇంటి దగ్గర కట్టేసుకొని ఇలా రోడ్డు పైన వదలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మూగజీవుల సేవా సంఘం తరపున కోరుతున్నాము. చూడండి, గోమాతలు ఈ రకంగా రోడ్డు పైన వదలడం ద్వారా ఎంత ఇబ్బందికి గురవుతున్నాయో. కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి యాక్సిడెంట్ ద్వారా. చూడండి ప్రజలారా, చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా పడుకోవడం ద్వారా అసలు ఎన్ని యాక్సిడెంట్లకు గురవుతున్నాయో మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఎక్కడో కాడ ఇలా గోమాతలు సిటీలలో ఇళ్ళ ముందరికి వెళ్తే కొంతమంది కుట్టడం ద్వారా పాపం అవి ఎక్కడుండాలో తెలియక మెయిన్ రోడ్ మీదకి వచ్చి ఇలా సేద తీరుతున్నాయి. చూడండి, మంచిర్యాలలో నిత్యం రద్దీగా ఉండే మంచిర్యాలలో కూడా సున్నం బట్టి వాడ దగ్గర నడి రోడ్డు మీద ఎలా పడుకున్నాయో గోమాత. దయచేసి వాహనదారులు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అదేవిధంగా గోమాత యజమానులు ఖచ్చితంగా మీరు రోడ్డుపై వదలకుండా చూడండి. ఇలా వదలడం ద్వారా గోమాతలు అంతరించిపోతే మన మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మూగజీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. కాబట్టి ఇలా రోడ్లపైన వదలకండి. ఇలా వదలడం ద్వారా చాలా వాటికి అనారోగ్య పాలై ఇబ్బందులకు గురవుతున్నాయి. అదే మనుషులం అయితే మనకు అన్ని రకాలుగా జ్ఞానం ఉంటుంది. మనమే గ్రహించి ఈ మూగజీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత